ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి సమయంలో సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సంఘమిత్రం గారి గురించి చెప్పాలంటే 95వ సంవత్సరం జాయిన్ చర్చిలో మరి వారు నాకు పరిచయం అయ్యారు. నేను కొత్తగా మరి సికింద్రాబాద్కి వచ్చినప్పుడు వారు నాకు పరిచయం అయ్యారు. పరిచయం అవడం మాత్రమే కాదు కానీ ఆమె చూసిన వెంటనే నాకు ఎక్కడ లేని ప్రేమ అన్నట్టుగా ఆమెని ఏది చెప్పినా కానీ ఆమె ఫస్ట్ టైం చెప్పిన వాక్యం కూడా ఇప్పటి వరకు కూడా నాకు గుర్తుంది. ఆమె చెప్పిన వాక్యాలన్నీ కూడా నాకు చాలా గుర్తుంది. ఎందుకంటే ఆమె ఎట్లా చెప్తుండే వాక్యము హృదయానికి హత్తుకునేటట్టుగా చెప్తుండే. మరి ఈరోజు నేను కూడా సేవ పరిచర్యలో ముందుకు సాగడానికి ఆమె నాకు ఒక మంచి ఆత్మీయ తల్లిగా నన్ను బలపరిచి నడిపించింది. 2 నిమిషాల్లో కూడా ఎలా చెప్పొచ్చు వాక్యం. ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు 2 నిమిషాల్లో కూడా టైం ఉండదు మనకి, కానీ 2 నిమిషాల్లో కూడా ఎలా చెప్పొచ్చు వాక్యం అనేది ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అంతేకాదు బాధల్లో ఉన్న వాళ్ళని, దుఃఖంలో ఉన్న వాళ్ళని ఎలా ఓదార్చాలో అని నాకు తెలిసేది కాదు, కానీ ఆమె దగ్గరే నేను నేర్చుకున్నాను. ఎంతైనా కానీ తగ్గించుకొని మరి ఆమె మాట్లాడేది, ఆమె తగ్గించుకోవడము, లేకపోతే దేవుని కొరకు ఎలా నిలబడాలి, తిండికి లేకపోయినా అన్నంకి లేకపోయినా ఏం లేకపోయినా కానీ ప్రభు కొరకు మనం నిలబడాలని నాకు నేర్పించింది. అంత మాత్రమే కాదు, మరి ఆమె మరి కొన్ని రోజులు దూరంగా ఉన్నప్పటికీ కూడా 2023 సంవత్సరంలో ఆమె మరి నన్ను మళ్ళా దగ్గరికి తీసింది. ఆమె నాకు క్రిస్మస్ ప్రోగ్రామ్ అని చెప్పి నన్ను పిలిచింది. పాటలు పాడటానికి రావాలమ్మా, వాక్యం చెప్పడానికి రావాలమ్మా అని చెప్పి ఆమెకు చేత కాకపోయినప్పటికి కూడా ఇవన్నీ ఏర్పాటు చేసేది. అక్కడున్న పని మనుషులందరినీ పిలిచి, అందరు హిందూసే, వాళ్ళకందరికీ భోజనం పెట్టి వాక్యం చెప్పి వాళ్ళకి మళ్ళా ఒక బైబిలు, మళ్ళీ వాళ్ళకు బట్టలు అవన్నీ ఇచ్చి పంపించేది. ఆ తర్వాత మరి ఇంకా ఆమెకి ఏముండేనంటే ఇంకా సువార్త చెప్పాలి, ఇంకా కూడా సువార్త ప్రకటించాలి, ఎంతో మందిని ప్రభు కొరకు సంపాదించాలనే ఒక మంచి ఆశ ఆమె దగ్గర నేను చూశాను. అంత మాత్రమే కాదు, అది నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను. అదే కాకుండా మరి ఒక 99వ సంవత్సరంలో నరకం పరలోకం అని చెప్పి ఒక డ్రామా నేర్పించింది మాకు. ఆ డ్రామా నేర్పించినప్పుడు అది ఎక్కడికి వెళ్ళి మేము ఆ డ్రామా వేసినా కానీ చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే నరకం ఎట్లా ఉంటుంది, పరలోకం ఎట్లా ఉంటుంది అని కళ్ళకు కట్టినట్టుగా ఉండేది ఆ డ్రామా. అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి, అయ్యో మరి రేపు మనకి పరలోకంలో ఇట్లనే ఉంటుందేమో, మనం దేవునికి నామకార్థంగా జీవిస్తే, దేవునికి భక్తిగా జీవించకపోతే మరి పరలోకానికి మనల్ని కూడా రానియరేమో అని చాలామంది దానికి చాలా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లుండాలి, భక్తి కలిగి జీవించాలని చాలా దగ్గరలో ఆ డ్రామా వేసాం మేము. గోదావరి కన్నిలో, మరి ఉప్పల్లో, ఇంకెక్కడెక్కడ చాలా మంది మమ్మల్ని పిలిచి ఆ డ్రామా వేయించారు. అయితే మరి అంతేకాకుండా మరి ఆమె నాతోటి షేర్ చేసుకుంది లాస్ట్లో. మరి ఆమె చనిపోక ముందు ఈ క్రిస్మస్ కూడా నన్ను పిలవాలనుకుంది. ఫోన్ చేసి చెప్పింది నాకు ఏమనంటే, ఈ క్రిస్మస్కి నేను డాక్టర్లతోటి నేను మీటింగ్ పెడుతున్నామ్మా, నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక బైబిల్ ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళకి నేను సువార్త చెప్పి, వాళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి వాళ్ళకి సువార్త చెప్పాలనుకుంటున్నామ్మా, నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పింది. వాళ్ళ మనోరాళ్ళు ఇద్దరు అన్నారంట, వాళ్ళతో చెప్తుందంట, నాకు ఇది లాస్ట్ క్రిస్మస్ కావచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట, అట్లా అనకమ్మమ్మ, నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటావు, అట్లా అనొద్దు అన్నారంట అని నాతో చెప్పింది. మరి చక్కని వచ్చిందమ్మా, నా కోసము 24 hours ఉండడానికి ఒక పని మనిషిని పెట్టింది. ఏ టైంలో అయినా కానీ ఆమె నాకు చూసేటట్టుగా పెట్టింది. ఇంకా కొంతమంది ఎవరంటే ఏదైనా నాకు కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకుపోవడానికి ఒక అబ్బాయిని పెట్టారు. మరి పెద్ద కోడలు కూడా, వాళ్ళు అందరు కొడుకు కోడలు అందరూ బాగా చూసుకుంటున్నారు. నాకు హాస్పిటల్ కావాల్సిన ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బులన్నీ మరి ఆఫీస్ తరఫున మా పెద్ద కోడలు ఏర్పాటు చేసింది. నా పిల్లలు చాలా మంచిగా చూసుకుంటున్నారు నన్ను అని చెప్పింది. నేను చెప్పాను, నేనేమన్నానంటే,
మీరు దేవుని సేవ చేశారు కాబట్టి మీకు దేవుడు ఏం తక్కువ చేయలేదు. మీకు బాగలేకపోయినా కానీ, మీరు ఎట్లా ఉన్నా కానీ దేవుడు మీకు అన్ని ప్రొవైడ్ చేశాడు, అన్నిట్లో కూడా మీకు మంచిగానే చూశాడు అని చెప్పి మళ్ళీ నేను చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషపడేది. నేను ఆమెతో మాట్లాడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. చివరి రోజుల్లో ఆమె నాకు నేను మెసేజ్ చేసినప్పుడు, నేను ప్రార్థన చేసి మెసేజ్ పెట్టినప్పుడు ఆమె నాతోటి వెంటనే మరి థ్యాంక్ యూ సుశీల అని చెప్పి పెట్టేది. నేను ఎప్పుడు మర్చిపోను. నేను ఎక్కడికి వాక్యంకి వెళ్ళినా కానీ మరి ఆమె గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఆమె ద్వారానే నేను బలపరచబడ్డాను. ఆమెనే ఫస్ట్ నాకు నేను దేవుడు సేవకు పిలుస్తున్నాడమ్మా అని చెప్పింది. పాస్టర్ గారు నాకు ఇట్లా వాక్యం వచ్చిందంటే నేను దేవుడు సేవకు పిలుస్తున్నాడమ్మా అని చెప్పింది. నేను ఎట్లా సేవ చేస్తా నాకేం తెలియదు అని అంటే, లేదు నేను దేవుడు సేవకు పిలిచాడు అని చెప్పి ఆమెతోటి నన్ను తీసుకొని పోయేది పరిచర్యలో. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడైనా కొత్త పాట పాడుతుంటే ఆ పాట నేర్చుకో, ఆ పాట నువ్వు పాడాలి, అందరికి నేర్పించాలి అని చెప్పేది. అంతేకాదు ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్తే ఈ ఏరియా గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు నువ్వే తీసుకురావాలి ఈ ఏరియాకి అని చెప్పేది. అన్నిట్లో నన్ను ముందు పెట్టేది. అందుని బట్టి నేను ఆమెకి ఎంతగానో రుణస్తురాలు అయి ఉన్నాను. నా లైఫ్లో ఎప్పుడు నేను ఆమెను మర్చిపోను. ఈ సమయం ఇచ్చిన బ్రదర్కి ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను.